హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ మోసం చేసిన జగన్ అంటున్నారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక పీఆర్సీ నివేదికను దాచేశారు. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం బయటపెట్టలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇంతవరకు పని ప్రారంభించలేదు. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నా ఐఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి. 1వ తేదీనే జీతాలు, పెన్షన్ ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కనిపెట్టలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగుల పెన్షన్లు మళ్ళీ అవే కష్టాలు వస్తాయి. పెన్షన్ల కోసం జిల్లాకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారే తప్ప ఎక్కడా కానీ క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయలేదు. చివరికి మేనిఫెస్టోలో కూడా అబద్ధాలు చెప్పారు అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా అయితే ఉద్యోగులపై అయితే ఈ విధంగా జగన్ సర్కార్ చేసిందని అయితే అంటున్నారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.